పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ప్రతిరోజు పండుగ. అలా ఇవాళ పులావ్ అండ్ చికెన్ కర్రీ చేస్తుంది. ఈ బ్లాగ్ లో కర్రీ గ్రేవీ బాగా వచ్చింది. నెక్స్ట్ టైం చేసినప్పుడు రెసిపీ షేర్ చేయమని ఆ పాయింట్ గుర్తొచ్చేసరికి నేను మధ్యలోనే షూటింగ్ స్టార్ట్ చేశాను. ఫర్ 1 kg ఆఫ్ చికెన్ 2 to 2.5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటాను అండ్ 2 ఆనియన్స్ అండ్ ఒక 4 చిల్లీస్ మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఈ మ్యాజిక్ మసాలాని వేసి ఫ్రై చేస్తున్నాను. సో మనం ఇంకా అడిషనల్ గా ఏం వేయనవసరం లేదు. ఈ మసాలాలోనే మొత్తం వేసేస్తాను. ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్ లో చూసేద్దాం. ఈ మసాలా పేస్ట్ ని బాగా ఫ్రై చేసుకోవాలి అంటిల్ ఆయిల్ కమ్స్ అవుట్. ఇందులో పసుపు ఉప్పు వేసిన తర్వాత వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ని వేసేస్తున్నా. కొత్తిమీర యాడ్ చేసుకొని మనం ఒక 15 to 20 minutes మంచిగా కుక్ చేసుకోవాలి. కుకింగ్ ఈజ్ నథింగ్ బట్ సైన్స్. నేనైతే అంతే అనుకుంటా. మనం చికెన్ లో సాల్ట్ ముందే యాడ్ చేయడం వల్ల వాటర్ అనేది యూజ్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ రివర్స్ ఆస్మోసిస్. అప్లయింగ్ టెంపరేచర్. ఇంకా ఈ ప్రాసెస్ అనేది మనం హై టెంపరేచర్ పెట్టడం వల్ల ఫాస్ట్ గా జరుగుతుంది. ఇక్కడ నేను స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టాను. అలా 15 to 20 minutes అయిన తర్వాత ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకోవాలి డిపెండింగ్ ఆన్ యువర్ టేస్ట్. ఇక్కడ కూడా మనం ఒక పాయింట్ నోట్ చేసుకోవాలి. కొన్ని కారం స్పైసీగా ఉంటాయి, కొన్ని లెస్ స్పైసీ. మా కారం వచ్చేసి లెస్ స్పైసీ, అందుకే నేను 3 to 4 స్పూన్స్ యాడ్ చేస్తాను. కారం యాడ్ చేసిన తర్వాత ఇంకొక 5 minutes కుక్ చేసుకొని తర్వాత నేను ఒక 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాను. యాజ్ ఐఎమ్ యూజింగ్ కుక్కర్, ఇక్కడ నేను ప్రెషర్ అప్లై చేస్తున్నాను కాబట్టి వాటర్ అనేది తక్కువ యాడ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ టెంపరేచర్. డైరెక్ట్ గా ఉడికిస్తున్నాము ప్రెషర్ కుక్కర్ యూజ్ చేయకుండా అంటే మనం ఇంకొక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అడిషనల్ గా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన సైన్స్ పాయింట్ ఎవోపరేషన్. అలా కుక్కర్ విజిల్స్ వచ్చే లోపు నేను రైతా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇట్స్ అగైన్ టైం మేనేజ్మెంట్. ప్రెషర్ కుక్కర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఫర్ ఓన్లీ 2 విజిల్స్ మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో వన్స్ ప్రెషర్ తీసిన తర్వాత నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 minutes కుక్ చేస్తున్నాను. నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడైనా మనం స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కొంచెం వాటరీగానే అనిపిస్తాయి, బట్ ఆ బౌల్ కున్న హీట్ వల్ల వాటర్ ఎవోపరేట్ అవుతుంది అండ్ ఆల్సో ఆస్మోసిస్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. గ్రేవీలో ఉన్న సాల్ట్ పీసెస్ అబ్జర్వ్ చేసుకుంటాయి. అండ్ ఆల్సో నేను చికెన్ పీసెస్ తో పాటే కొత్తిమీర కూడా యాడ్ చేశాను. సో చికెన్ ఫ్లేవర్ ని కొత్తిమీర ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది. కొత్తిమీర మంచి స్మూత్ గా కుక్ అయ్యి అది కూడా గ్రేవీకి కన్సిస్టెన్సీని ఇస్తుంది. సో ఫైనల్లీ సైన్స్ నాలెడ్జ్ ని మంచిగా అప్లై చేసామంటే కుకింగ్ పర్ఫెక్ట్ గా చేసేయచ్చు. మీరేమంటారు?